ఎనీ రిమార్కబుల్ ఇన్సిడెంట్స్ రికలెక్ట్ చేసుకోగలరా రాజారెడ్డి గారితో? అంటే వాటి గురించి నేను చెప్పాలంటే కొంతమంది పేర్లు ఫలానా ఆయన ఇట్లా అన్నప్పుడు, ఫలానా వాడు ఇట్లా కుట్ర చేసినప్పుడు ఆయన అదేం లేదు డాక్టర్ మన వెల్విషరు అని ఖచ్చితంగా మొహమాటం లేకుండా ఆయన ఒక్కటి నాకెంత రెస్పెక్ట్ ఇచ్చారో చెప్పాలని ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, అప్పటికి రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఇంకా మినిస్టర్ కాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్ కావడానికి కొద్ది రోజుల ముందు ఇక్కడ రోడ్ నెంబర్ TV9 పక్కన ఇంట్లో ఉండేవారు ఆయన. అందరం అప్పుడు రాజారెడ్డి గారు కూడా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళిపోయారు. తర్వాత మేమిద్దరం ఏదో పని మీద వెళ్ళాల్సింది, ఒకటే కారు ఉంది. ఆయన వెళ్ళాల్సిన ప్రాంతం వేరు, నేను వెళ్ళాల్సిన ప్రాంతం వేరు. ఆయన ఎంత లైక్ చేసేవాడంటే, నాకు ఇటువంటి ఇన్సిడెంట్సే మనల్ని ఒక మనిషితోటి అటాచ్ చేస్తూ ఉంటాయి. కారు అయింది, నాకంటే వయసులో పెద్దవాడు, నేను ఏ పని మీద వెళ్తున్నానో ఆయనకు తెలుసు, అది ఇంపార్టెంట్ అనే విషయం ఆయనకు తెలుసు. నన్ను ఆటో దగ్గర దింపేసి నువ్వు కారు తీసుకొని పోన్నది. బాగుండదండి, ఏంటిది ఇది కాదు, నన్ను దింపేసి ఆటో దగ్గర మీరు వెళ్ళిపోండి, నేను వెళ్తానంటే, కాదు డాక్టర్, నాకు నువ్వు వెళ్ళే పని తెలుసు, దాని ఇంపార్టెన్స్ ఇది తెలుసు కదా, ఏముంది మన ఇద్దరు ఎవరు ఆటోలో వెళ్తే ఏముంది, నన్ను ఆటో దగ్గర దింపేసి వెళ్ళి అని చెప్పినాను. అది డెఫినెట్గా అట్లాంటివి మనల్ని అనుబంధం పెరిగేటట్టుగా చేస్తుంది. ఎంతకాలం ఉందని రాజారెడ్డి గారితో మీకు అనుబంధం? 69 నుంచి ఆయన 69 నుంచి టిల్ హిస్ డెత్. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆయన నేను చేసేది కరెక్ట్ కాదని కానీ, లేకపోతే ఆయనకు మీరు గుడ్డి నమ్మకం అనండి, లేకపోతే ఒక ప్రేమ అనండి, లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్, టోటల్ సపోర్ట్ చేసేవాడు నన్ను.